నమస్కారం ప్రజలారా. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ఒకటి చూస్తే, భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించి ఆమె ప్రవర్తనపై అనుమానంతో భర్త దారుణము. చూడండి, భార్య మీద అనుమానంతో భర్త తన భార్యను చంపి ముక్కలు కోసి కుక్కర్లో ఉడికించి ఆ పౌడర్ని నీళ్ళలో కలిపాడు. వాడు ఎంతటి దుర్మార్గుడో మీరు ఆలోచించండి. ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారా అనే అనుమానం మనకు కలిగేట్టుగా చేశాడు. ఈ అనుమానం ఎలా ఉంది, ఏమి, ప్రతి ఒక్క మానవుల్లో ఒక పరివర్తన రావాలి. ఎందుకంటే ఎంత ఘోరం చేశాడో మీరే చూడండి. ఉడికిన ముక్కలను 3 రోజులు ఎండబెట్టి దంచిన దుర్మార్గుడు. చూడండి, ఆయనను చంపేసి ముక్కలు కోసి ఉడికిన ముక్కలను 3 రోజులు ఎండబెట్టి దంచాడంట దుర్మార్గుడు. ఆ పొడిని చెరువులో పోసిన వైనము. చూడండి, చెరువులో పోసినాడంట. మీరుపేటలో మాజీ జవాన్ ఘోరము. వాడు మాజీ జవాన్ అంట. వాడు చేసిన పని చూడండి, తనతో గొడవ పడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అత్తగారికి పోను, ఆమెతో కలిసి పోలీసులకు ఫిరాదు. చూడండి, వాడు చేసిన పని ఏముండదు, ఆయనను చంపేశాడు. మళ్ళీ అత్తకు ఫోన్ చేసి ఇట్లా మీ కూతురు వెళ్ళిపోయింది అని చెప్పి పోలీసులకు ఫిరాదు చేశాడు. చూడండి, వాడు చేసిన పని ఎంతది, ఏమి పని, మళ్ళీ పోలీసులకు పోయి ఫిరాదు చేశాడు. ఫిరాదు చేశాడు. ఎట్లా ఈయనకి ప్రయోగం అంటే, తొలుత కుక్కను చంపి ప్రయోగం చేశాడంట. కుక్కను చంపి ప్రయోగం చేశాడంట. కుక్కను చంపి వాటిని కోసి కుక్కర్లో 3 రోజులు ఉడికించి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి తర్వాత కుక్క ఇట్లా చేసి మనిషిని కూడా ఇలా చేయొచ్చు అనే ఈ దుర్మార్గుడు చేసిన పని చూడండి. అతడి ఇంటి వద్ద కుక్క తల లభ్యము, అదుపులో నిందితుడు. మీరు చూడండి, అతని ఇంటి వద్ద కుక్క తలకాయ దొరికిందంట. దొరికితే అప్పుడు ఆ నిందితుడిని పట్టుకున్నారంట. పట్టుకుంటే అప్పుడు నిజము తెలిసింది. అతడెంత కూరుడో, తాలికట్టే ఆమెతో 10 ఏళ్ల పైగా కాపురం చేసి 2 పిల్లల కన్నానన్న అనుబంధమైన అతనికి గుర్తు రాలేదేమో. నా అనుకున్న వాళ్ళు కాలికి తట్టు తగిలి బొట్టు నెత్తురు కారితేనే మనము అల్లాడుతాము. అలాంటిది కన్న భార్యను కత్తితో విచక్షణరహితంగా పొడిసి చంపి ఆ కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు భర్త. ఆ ఖండిత భాగాలను కుక్కర్లో వేసి ఉడికించి ఆ ముక్కలను 3 రోజులు ఉడికించి ఎండబెట్టినాడు. చూడండి, అతనికి మానవత్వం ఉందా? కట్టుకున్న పెండ్లామని బాధ లేకుండా ఆమెను ముక్కలను కోసి కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి నీళ్ళలో చల్లాడు. అతను ఒక మాజీ జవాన్ అంట. అనుమానం ఉన్న, ఎంత అనుమానం పిచ్చి ఉన్నా ఆయనను చంపి ఇప్పుడు ఆ కన్న పిల్లలు ఏమి కావాలి, వాళ్ళ పరిస్థితి ఏమి మీరే ఆలోచించండి. ఆ కసిబిడ్డలు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏమి మీరే ఆలోచించండి. ఇట్లాంటి కూరముగాలు కూడా మనం దగ్గర ఉండారా? ఇలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి మీరే ఆలోచించండి ప్రజలారా. చూడండి, అట్లా చంపి కన్న పిల్లలనే ఇంత జ్ఞానం కూడా లేకుండా అతను చేసిన పనికి ఏం చేయాలి మీరే చెప్పండి. 2 పిల్లల కన్నానన్న అనుబంధమైన అతనికి గుర్తు రాలేదేమో. చూడండి, 2 పిల్లల కన్నానని ప్రేమ కూడా అతనికి రాలేదు. కానీ భార్యను ముక్కల కోసి, అంత శరీరాన్ని ముక్కల కోసి కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి పౌడర్ నీళ్ళలో కలిపాడు అంటే వాడు ఎంతటి మగాడు, ఎంతటి వాడు, ఎంత క్రూరుడు మీరు ఆలోచించండి ప్రజలారా. ఇలాంటివి చూసి ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాల్సింది
ఏమో తెలుసా, ఇలాంటి చేయకూడదు, ఇట్లాంటి ఘోరమైన పనులు చేయకూడదని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఎందుకంటే చూడండి, భార్యన ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించి ఆమె ప్రవర్తన అనుమానంతో దారుణం చేసినాడు. ఇతను మాజీ జవాన్, 2 పిల్లలను కన్నాడు, 10 ఏళ్ళు కాపురం చేశాడు. ఇతనికి మనిషి మానవత్వం అనేది లేకుండా 10 ఏళ్ళు కాపురం చేసినా కూడా ఇతను మార్పు లేకుండా భార్యను ఇంత నీచంగా చేసినాడు అంటే ఇలాంటి క్రూరాలను మనం ఏం చేయాలి? మీరే ఆలోచించండి. కన్న భార్యని కత్తితో విచక్షరహితంగా పొడిచి చంపి అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసిన భర్త ఆ ఖండిత భాగాలను కుక్కర్లో వేసి ఉడికించి ఆ ముక్కలను 3 రోజుల పాటు ఎండబెట్టి ఆ పౌడర్ను చెరువులో చల్లాడు. ఈ దుర్మార్గుడు ఫస్ట్ కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్క మీద ప్రయోగం చేసి తర్వాత భార్య మీద ప్రయోగం చేశాడు. ఈడు చేసి సంక్రాంతి పండగ రోజుల్లో ఇతను చేసిన ప్రవర్తన చేసి మళ్ళా తెలియని మార్ది వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి ఇలా కనిపించట్లేదు అని ఇద్దరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మరి మీరు ఇలాంటి వాళ్ళను మనం ఏ విధంగా మనము శిక్షించాలి? చూడండి, మీరే ఆలోచించండి. ఇలాంటి వాళ్ళను మనము ఏ విధంగా శిక్షించాలి? ఇది పద్ధతా? మీరే ఆలోచించండి. ఎప్పుడు ఇది ఇంత ఘోరంగా ఎవరైనా మనం చేయగలుగుతారా? కన్న భార్యను 10 ఏళ్ళు కాపురం చేసిన భార్యను ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్లో ఎండబెట్టి చేసిన ఈ దుర్మార్గుడికి ఏమి శిక్ష వేస్తారు? ఏమిది? ప్రజలు ఆలోచించండి. కానీ మానవత్వం అనేది ఉండాలండి. ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గ పనులు చేయకండి. నచ్చితే ఉండండి, నచ్చకపోతే కూర్చొని మాట్లాడుకోండి. కానీ ఇలా అనుమానం పిచ్చితో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టకండి. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అనుమానం చాలా పెనుభూతం లాంటిది. కాబట్టి మీరు ఎవరైనా సరే అనుమానంతో ఇలాంటి ఘోరమైన పనులు చేయకండి. ఎందుకంటే ఒక భారీ శరీరాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా కోసి 3 రోజులు ఎండబెట్టాడు. ఎండబెట్టిన ముక్కలు కోసి కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి దంచిన దుర్మార్గుడు. ఆ పొడిని చెరువులో పోసి వైనం మీరుపేటలోని మాజీ జవాన్ ఘోరం. తనతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అత్తగారికి ఫోను, ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు. చూడు, వాడు చేసిన పని ఏంది? అతను చంపి 3 రోజులు కుక్కర్లో అంత శరీరాన్ని మనం కొయ్యగలుగుతామా? అంత బ్లడ్ ఉంటుంది. భార్యను 10 ఏళ్ళు చేసిన భార్యను ఎవరైనా ఇట్లా చేయగలుగుతారా? ఇది ఎంత మానవతా దృక్పథము! ఇది ఏంది ఘోరము! ఆలోచించండి. ఇట్లాంటి దుర్మార్గమైన పనులు ఎవరూ చేయకండి. నచ్చితే మంచిగా కూర్చొని మాట్లాడుకోండి. కానీ ఎవరిని భార్య కూడా భర్తను చంపిన ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. భార్యను చంపిన ఇన్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి భార్య ఇంకొకరితో కలిసి భర్తను చంపిన అవి ఉన్నాయి, భార్యను చంపినవి ఉన్నాయి. కానీ చంపుకుంటూ పోతే కడుపును పుట్టిన బిడ్డలు రోడ్డు మీద పడతారు. ఆ బిడ్డల జీవితాన్ని మీరు ఆలోచించుకోండి. అంతే తప్ప మీ సుఖాల కోసం, మీ వ్యసనాల కోసం ఒకరినొకరిని చంపుకుంటూ పోతే ఆ పసిబిడ్డలు రోడ్డు మీద పడతారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గ పనులు ఎవరూ చేయకండి. మీరు ఎవరు ఇట్లాంటి దుర్మార్గ పనులు చేయకండి. దయవుంచి చెప్తున్నాను అందరికీ, ఇట్లాంటి దుర్మార్గ పనులు చేయకండి. చూడండి, భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించి ఆమె ప్రవర్తనపై అనుమానంతో భర్త దారుణము. ఈ అనుమానం అనేది తుఫానం. అనుమానం అనేది చాలా పిచ్చి. ఈ అనుమానం ఒకసారి కలిగితే భార్యకైనా భార్యకు భర్త మీదైనా చాలా ఘోరమైపోతాయి. దాన్ని చంపుకుంటున్నారు. ఎంతోమంది భర్తను కూడా చంపించిన, ప్రియుడితో కలిసి భర్తను చంపించిన అవి ఉన్నాయి. కానీ ఇట్లా దుర్మార్గమైన ఈ మాజీ జవాన్ చేసిన పనికి ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయరు. చాలా తప్పు. 10 సంవత్సరాలు ఉన్న భార్యను ఎవరైనా ముక్కలు కోసి కుక్కర్లో ఉడికించి 3 రోజుల పాటు ఎండబెట్టి నీళ్ళలో కలుపుతారా? ఆ పసిబిడ్డల జీవితాలు ఏం కావాలి? 2 బిడ్డలను కన్నారే, ఆ బిడ్డల జీవితం ఏం కావాలి? చూడండి, ఇలాంటి ఘోరాలు చాలా నడుస్తున్నాయి. కానీ మానవత్వం ఆలోచించుకోవాలా? ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గ పని మనము చేయకూడదనేదే మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఇట్లాంటి ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయకండి.
దయ ఉంచి చెప్తున్నాను, చేయకండి. ఓకే అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వార్తలు ఎప్పుడూ మీ మీ మధ్యలో ఉంటూ ఉంటాయి. ఘోరాలు ఏదైనా చెప్తూ ఉంటాం, నిజం నిర్భయంగా చెప్తాను. ఎవరు పొలిటికల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తప్పు చేసిన వాళ్ళు ఏదైనా సరే నిర్భయంగా చెప్పగలుగుతాను నేను. అట్లాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.